అన్వాంటెడ్ హెయిర్ అండ్ దట్ టు ఆన్ స్టమక్. సో రీసెంట్గా నాకు ఇట్లా అన్వాంటెడ్ హెయిర్ స్టమక్ మీద రావడం స్టార్ట్ అయింది. శారీస్ కట్టుకున్నప్పుడు, కొన్ని డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది అని నాకు ఒకరు పర్సనల్గా మెసేజ్ చేశారు. సో అట్లా ఇబ్బంది పడే వాళ్ళ కోసమే ఈ వీడియో. అంటే ఫస్ట్ మనకు అన్వాంటెడ్ హెయిర్ ఎందుకు వస్తుంది అని చాలా మందికి తెలిసే ఉంటుంది కదా. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి అన్వాంటెడ్ హెయిర్ అనేది వస్తూ ఉంటుంది బాడీ మీద. సో మనకి హ్యాండ్స్, లెగ్స్, ఫేస్ మీద ఎట్లయితే మనం షేవింగ్ కానీ, వ్యాక్సింగ్ కానీ, లేజర్ హెయిర్ రిమూవ్ ప్రాసెస్ కానీ ఎట్లయితే యూజ్ చేస్తామో స్టమక్ మీద కూడా అట్లనే యూజ్ చేసుకోవచ్చు. లేదు నాకు న్యాచురల్గా తగ్గాలి హోమ్ రెమెడీస్ వల్ల అని అనుకుంటే మాత్రం ఈ టిప్ని ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ మనం ఫేస్, హ్యాండ్స్, లెగ్స్కి కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో కొంచెం శనగపిండిలోకి కొంచెం బియ్యం పిండి, కొంచెం పసుపు అండ్ నువ్వుల నూనె, సెసమి ఆయిల్ని మిక్స్ చేసి పేస్ట్ లాగా చేసేసుకొని మీకు ఎక్కడైతే అన్వాంటెడ్ హెయిర్ ఉంటుందో అక్కడంతా అప్లై చేసేసుకొని డ్రై అయిపోయిన తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో, హెయిర్కి ఆపోజిట్ డైరెక్షన్లో జెంటిల్గా రబ్ చేయండి. హార్ష్గా కాదు, జెంటిల్గా రబ్ చేసేసుకున్న తర్వాత లూక్ వామ్ వాటర్తోని వాష్ చేసేసుకోండి ఆ ఏరియాని. సో ఇట్లా చేయడం వల్ల మీరు రెగ్యులర్గా మీ అన్వాంటెడ్ హెయిర్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. సో ఫర్ మోర్ సచ్ కంటెంట్ డూ ఫాలో గోల్డీ మేకర్స్ ఆన్ Instagram. థ్యాంక్ యూ.